శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రుడు కనుక అరచేతిలో ఈ మౌంట్ అంటారు దీన్ని, శుక్రగ్రహ మౌంట్. ఇది బాగా కనుక ఉన్నట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతుంటాయి, సాంసారిక సుఖం బాగా ఉంటుంది. అంతేకాకుండా శుక్రగ్రహం బాగున్నా కూడాను కొంతమందికి కొన్ని దోషాల మూలకంగా సంతానం కలక్కపోవడం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు శుక్రవారం నాడు పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని తాగే లక్షణం అలవాటు చేసుకోవాలి. అలాగే సంతానం ఖచ్చితంగా కలగాలనుకున్న వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా గొప్పగా పనిచేసేవి, బంగారంతో తయారు చేసినటువంటి అద్వితీయమైన మెడిసిన్ ఒకటి ఉంది, అమృత తత్వం. దానికి కావాల్సిన వాళ్ళు సంప్రదించుకోవచ్చు. ఇకపోతే శుక్రుడు కనుక బాగా లేకపోయినట్లయితే తప్పనిసరిగా కళ్ళు, జనేంద్రియాలు, అంతేకాకుండా బుగ్గలు, కిడ్నీలు, గొంతు, గడ్డం, చర్మ వ్యాధులు, చర్మ సౌందర్యం, వీటిలో ఇవన్నీ కూడాను పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరంలో ప్రధానంగా జలతత్వంపై ఆధిపత్యం వహిస్తాడు ఈ శుక్రుడు. ప్రత్యేకించి స్త్రీలు అండాశయ సంబంధమైన సమస్యలు, ఋసు సంబంధమైనటువంటి సమస్యలు, తర్వాత ట్యూబుల్స్లో ఈ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శుక్రగ్రహ దోషం వలన ఈ రకమైన అనేక వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండడానికి పాటించవలసిన నియమం ఏమిటి అంటే, తప్పనిసరిగా పాలల్లో ప్రతి శుక్రవారం కూడాను స్త్రీలు కానీ పురుషులు కానీ కొద్దిగా ఎర్రగా ఉంటుందండి. అది చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకొని పాల దగ్గర అలవాటు చేసుకోండి. ఓం భార్గవాయ నమః అనేటువంటి మంత్రాన్ని శుక్రవారం నాడు కనుక పఠిస్తే శుక్రగ్రహ దోషం నుంచి బయటపడతారు. శుక్రదోషం ఉన్నటువంటి వాడు వజ్రం పెట్టుకోవాలి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా వజ్రాన్ని మధ్య వేలికి పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట.